హన్మకొండ జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్లుగా వచ్చిన సమాచారం స్థానికంగా తీవ్రం కలకల రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టుల ప్రాంగణానికి ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సమగ్ర తనిఖీలు నిర్వహించాయి. కోర్టు పరిసరాల ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి అనుమానాస్పద వస్తువుల కోసం పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఫోన్ కాల్ ద్వారా వచ్చి బెదిరింపు కావచ్చని అనుమానం వ్యక్తమవుతుంది. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కేసుల కోసం వచ్చిన ప్రజలు భయం, ఆందోళన నెలకొంది. కలకలం అనేది వరంగల్ జిల్లా ప్రజలను అప్రమత్తంగా చేయడం జరిగింది. వెంబడే జిల్లా జడ్జి గారు స్పందించి వారికి మెయిల్ వచ్చిందని చెప్పి స్పందించి వారు
పోలీసు వారిని అప్రమత్తం చేయడం జరిగింది. బాంబు స్క్వాడ్ కూడా రావడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ప్రజలు కూడా చాలామంది భయపడుతున్నారు. దీని మీద పోలీస్ శాఖ వారు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది వాళ్ళు దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదివరకు ఫేక్ అని చెప్పేసి కామ్ వదిలిపెడితే మళ్ళీ ఇప్పుడు నిజంగా జరిగిందనుకో ఇట్లా 4-5 సార్లు వాళ్ళు ఇలాంటి టెర్రరిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు ఎవరైనా కావచ్చు, 3 సార్లు 4 సార్లు వేసి ఏం లేదని చెప్పి అంటే తర్వాత ప్రజలకు మళ్ళీ ఇక్కడ ఉన్న దగ్గర 10,000 మంది క్లయింట్స్ కానీ అడ్వకేట్స్ అందరు కలిసి 5 నుంచి 10,000 మంది వస్తారు రోజుకు. అందరికీ ఇబ్బందే కాబట్టి పోలీస్ శాఖ వారు దీని మీద రైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 7-8 సార్లు ఇలాంటి జరిగినా కూడా వాళ్ళు ఏం లేదు అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని డీజీపీ గారు సుధాకర్ రెడ్డి గారు కూడా మేము వారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకొని ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది ఇది ఫేకా కాదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ఇప్పటి వరకు అయితే బాంబు స్క్వాడ్ చెక్ చేస్తున్నది కాబట్టి ఎలాంటి భయం లేదనేది అనిపిస్తుంది. అన్ని కోర్టు హాళ్ళు, బార్ అసోసియేషన్ రూమ్లు అన్నీ చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటిది అయితే దొరకలేదు. ఏమన్నా దొరికేది ఉంటే చెప్దాం. ఆయన కలిసి మన బాంబు పెట్టారని చెప్పి ఒక వార్త కలకలం రేపుతోంది. ఇది అధికారిక మెయిల్కు వరంగల్ జిల్లా కోర్టుకు ఒక వ్యక్తి ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి మెయిల్ ఇవాళ 2 కోర్టులను వరంగల్ జిల్లా కోర్టు, హనంకొండ జిల్లా కోర్టు ప్రాంగణం అంతా కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది క్లయింట్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉండేటువంటి ఈ సముదాయంలో తరచుగా ఇలాంటి మెయిల్స్, బెదిరింపు కాల్లు వస్తున్నాయి. దీనిపైన తీవ్రమైనటువంటి భయాందోళనలు ప్రజల్లో నెలకొంటున్నాయి. ఈ యొక్క పోలీస్ శాఖ దీని మీద తక్షణం చర్య తీసుకోవాలి. ఇటువంటి కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, మరి ఏ అజ్ఞాత వ్యక్తుల నుండి వస్తున్నట్లయితే వాళ్ళను వెంటనే శోధించి కనుక్కొని వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా కోర్టుకు వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా భద్రత అనేటువంటిది కోర్టులో ఉంటుంది అనేటువంటి కోర్టు మీద విశ్వాసంతో ఇక్కడ వస్తున్నారు. అలాంటి విశ్వాసరాహిత్యం అనేటువంటి ప్రజల్లో ఏర్పడినట్లయితే, న్యాయ వ్యవస్థనే భద్రత అనేటువంటిది లేనట్లయితే మరి భద్రత ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. తప్పనిసరిగా కోర్టులకు అత్యంత విశ్వసనీయంగా అత్యాధునిక పద్ధతుల్లో భద్రత అనేటువంటిది న్యాయవాదులకు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి న్యాయం కోసం వచ్చేటువంటి న్యాయార్థులు, సామాన్య ప్రజలకు ఒక విశ్వాసం కల్పించే విధంగా భద్రత అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. దీన్ని మరొకసారి ఇటువంటి పలు రకాల బెదిరింపులు, ఇప్పటికే అనేక రకాలైనటువంటి బెదిరింపులతో న్యాయ వ్యవస్థ కూనరిల్లుతోంది. న్యాయవాదులపై కూడా జరుగుతున్నటువంటి దాడులు కూడా దీనిలో అసందర్భం ఏం కాదు. మనం చెప్పుకుంటే రోజుకు న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో భద్రతా వైఫల్యం అనేటువంటిది అన్ని చోట్ల కూడా కనబడుతున్నది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. తప్పనిసరిగా దీన్ని తీక్షణంగా దీనిపైన అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను, ఈ యొక్క పోలీస్ శాఖలను కోరుతున్నాం. వలస సుధీర్, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్.